చాలామందికి మెంతుల గురించి, మెంతుల ప్రాధాన్యత గురించి తెలుసు. కానీ చాలామందికి తెలియంది ఏంటంటే మెంతుల్ని ఎలా తీసుకోవాలి అని. ఎందుకంటే చేదుగా ఉంటాయి కాబట్టి తీసుకోలేరు, అలాగని ఆ ఔషధ విలువల్ని వదులుకోలేరు. మరి ఈ మెంతుల్ని ఎలా తీసుకోవాలి, దీన్ని తీసుకునే పద్ధతి ఏమిటి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. మెంతుల్ని తీసుకునే పద్ధతి. మెంతుల్ని నానబెట్టి తీసుకుంటే దాంట్లో ఉండేటువంటి ఔషధ తత్వాలు మీకు అందుతాయి. నానబెట్టడం అనేది గొప్ప ప్రక్రియ. దీన్ని ఆయుర్వేదంలో ఒక ప్రత్యేకమైన పేరుతోటి పిలిచారు. ఇదే భావన. ఇలాగా మెంతుల్ని నానబెట్టడం వల్ల ఈ కషాయ కల్పనలో ఒక భాగం కింద దీంట్లో ఉండేటటువంటి ఉత్తమాంశాలన్నీ నీళ్ళలోకి వస్తాయి. ఇది మనం తెలుసుకుందాం. చాలామంది మెంతులు చూస్తే వామ్మో అంటారు, చేదుగా ఉంటాయంటారు, తాగం బాబోయ్ అంటూ ఉంటారు. కానీ మెంతుల్లో ఉండేటటువంటి ఆ పోషకాలు కానీ, ఆ విలువలు కానీ ఇవన్నీ అందాలంటే మెంతుల్ని నీళ్ళల్లో నానబెట్టి తీసుకోవడం ఈజీ. అసలు మేము ఆయుర్వేదంలో కూడా ఏదన్నా ఒక పొడి ఇలాంటివి ఇబ్బందికరంగా ఉంటే నీళ్ళలో కలిపి తీసుకోమని చెబుతాం. నీళ్ళలో కలిపి తీసుకోవటం వల్ల ఆ ఔషధం తాలూకు ఆ తత్వాలు మారవు. ఎందుకంటే నీళ్ళు అనేవి ఇనర్ట్ కాబట్టి. అదే సమయంలో ఔషధంలో ఉన్నటువంటి ఉత్తమాంశాలన్నీ కూడా నీళ్ళలోకి దిగుతాయి. ఇది ఒక మంచి టెక్నిక్. దీంట్లో ఈ మెంతుల్లో ఎన్నో ఔషధాలు ఉంటాయి. ఇలాంటి ఈ నానబెట్టిన మెంతుల నీళ్లు తాగటం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. అలాగే కళ్ళకి, జుట్టుకి అన్నిటికీ మంచిది. ఇక ఈ మెంతుల వల్ల కలిగేటటువంటి లాభాలు ఏమిటి వరుసగా తెలుసుకుందాం. ముందుగా తెలుసుకోవాలంటే అసలు మెంతుల్ని ఎలా తయారు చేయాలి, ఇది ముందు తెలుసుకోవాలి. చూడండి, మెంతుల్ని తయారు చేయడం చాలా తేలిక. ముందు ఈ మెంతుల్ని అసలు ఏమంటారంటే ట్రైగోనెల్లా ఫోనెంగ్రేకం అనే పేరుతో పిలుస్తారు. అంటే మెంతుల చెట్టు ఇది. ఈ మొక్క నుంచి మెంతుల్ని తీస్తారు. ఈ మెంతుల్లో ఔషధ విలువలు ఉన్నాయి. ఇవి మీకు అందాలంటే 1 లేదా 2 టీ స్పూన్ల మెంతుల్ని ఒక గ్లాసు లేదా ఒక బాటిల్ అంటే 250 నుంచి 500 మిల్లీలీటర్ల నీళ్ళల్లో దీన్ని మెంతుల్ని వేసి 8 గంటల పాటు నానబెడితే, అలా తాగితే అప్పుడు దాంట్లో ఉండేటువంటి ఔషధ తత్వాలు మీకు అందుతాయి. కాబట్టి ఈ పద్ధతి చాలా సింపుల్. 1 లేదా 2 టీ స్పూన్లు అంటే 5 గ్రాముల నుంచి 10 గ్రాముల మెంతుల్ని ఒక గ్లాసు లేదా ఒక బాటిల్ అంటే 250 ml to 500 ml అంటే ఒక 1/2 లీటరు నీళ్ళల్లో నానబెట్టి, ఎంతసేపు నానబెట్టాలి, 8 గంటలు నానబెట్టాలి. ఆ నీళ్ళని తాగాలి. ఆ తర్వాత కావాలనుకుంటే ఆ నానిన మెంతుల్ని కూడా మింగొచ్చు. అయితే ఎందుకు నానబెట్టాలి, ఇది ముందు తెలుసుకోవాలి. చూడండి, గింజలు ఏవైనా నీళ్ళలో నానబెడితే ఆ గింజల్లో ఉండేటువంటి బయో యాక్టివ్ కాంపౌండ్స్, సాల్యుబుల్ ఫైబర్స్, అలాగే సపోనిన్స్, ఫ్లావనాయిడ్స్, ఆల్కలాయిడ్స్ ఇవన్నీ నీళ్ళల్లో కరుగుతాయి. ఈ పోషకాలన్నీ నీటిలోకి దిగుతాయి. అలాగే మెంతుల్లో ఉండేటువంటి పోషకాలు కూడా నీళ్ళలోకి దిగుతాయి. అందుకే మెంతుల్ని నానబెట్టి ఆ నీళ్ళని తాగాలి. ఈ నీళ్ళని డైరెక్ట్గా తాగొచ్చు, లేదా మళ్ళీ హెర్బల్ టీ రూపంలో, స్మూతీస్ రూపంలో, ఇలాగ దేంతో ఏ రూపంలోనైనా దీన్ని తీసుకోవచ్చు. ఇలాగే ఏ రూపంలో తీసుకున్న మెంతుల వల్ల ఉండాల్సినటువంటి ఉపయోగాలు, మీకు అందాల్సిన ఉపయోగాలు అందుతాయి. దీంతో షుగర్ కంట్రోల్ అవుతుంది. అలాగే చాలా లాభాలు ఉన్నాయి. ఒకసారి వీటిని చూద్దాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది, ఈ మెంతుల్ని ఇలాగా నానబెట్టి తీసుకోవటం వల్ల మీ జీర్ణక్రియ మెరుగవుతుంది. అంటే జీర్ణం బాగా అవుతుంది. మెంతుల్ని నానబెట్టి ఆ నీళ్ళని తాగితే జీర్ణక్రియ ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల గ్యాస్ సమస్యలు తలెత్తవు. అంతేకాదు కాన్స్టిపేషన్ ఇబ్బంది పెట్టదు. అలాగే అతి ముఖ్యమైన ఉపయోగం దీనికి ఒకటి ఉంది. దీంతో బరువు తగ్గచ్చు, మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇది ఒక అమేజింగ్ విషయం. మెంతుల్లో ఉండేటువంటి ఫైబర్ కంటెంట్ వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. క్యాలరీని కరిగించడానికి సహాయపడుతుంది. మెటబాలిజాన్ని బూస్ట్ చేస్తుంది. అంతేనా, అసలైన ఉపయోగం ఒకటి ఉంది. దీంతో బ్లడ్ షుగర్ని రెగ్యులేట్ చేయొచ్చు. అంటే రక్తంలో చక్కెర మోతాదుని కంట్రోల్ చేయొచ్చు. ఇది ఇంకొక ఆసక్తికరమైన విషయం. మెంతుల్ని నానబెట్టి ఆ నీళ్ళని తాగితే షుగర్ కంట్రోల్ ఉంటుంది. దీంట్లో ఉండే ఫైబరు, అలాగే ఇతర కాంపౌండ్స్ ఇవన్నీ షుగర్ని తగ్గిస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. అలాగే అన్నిటికీ మించి దీనికి ఇంకొక ఉపయోగం ఉంది. గుండె ఆరోగ్యం అంటే హార్ట్ హెల్త్ని దీంతో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మెంతులు కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ని కరిగించేసి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అన్నిటికీ మించి దీనికి ఒక ఉపయోగం ఉంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. ఇది ఒక అమేజింగ్ విషయం. మెంతుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. ఇవి ఆ జాయింట్ పెయిన్స్ లాంటివి రాకుండా కాపాడతాయి. అలాగే ఇమ్యూనిటీని బ్యాలెన్స్ చేస్తాయి. అన్నిటికీ మించి మెంతులతో ఒక ఉపయోగం ఉంది. ఇది చర్మానికి ఎంతో
మంచిది. మెంతులు నానబెట్టిన నీళ్ళని తీసుకుంటూ ఉంటే బాడీని డీటాక్సిఫై చేస్తాయి. దీంతో ముటుములు ఇలాంటివి తగ్గుతాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఆ లోపల ఫ్లేక్స్, పగుళ్ళు ఇలాంటి వాటిని నివారిస్తుంది. ఇంకా మహిళలకు ఒక ఉపయోగం ఉంది. ఋతుక్రమంలో ఉండేటువంటి ఆ సమస్యల నుంచి ఇది రిలీఫ్ని ఇస్తుంది. అంటే ఋతుక్రమంలో ఉండేటువంటి ఆ నొప్పి వీటి నుంచి రిలీఫ్ని ఇస్తుంది. నెలల పీరియడ్స్ టైంలో వచ్చేటువంటి నొప్పిని మెంతులు తగ్గిస్తాయి. హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసి నొప్పి, బ్లోటింగ్ లాంటివి రాకుండా చేస్తాయి. ఇంకా ఒక ఉపయోగం ఉంది. మెయిన్గా బాలింతలకి పాలు పట్టడానికి ఇది సహాయపడుతుంది. మెంతులు బాలింతలలో పాలు పట్టడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ప్రత్యేకమైన తత్వాలు ఉంటాయి. ఇది బిడ్డకి ఔషధ విలువలను కూడా పెంచుతాయి. అన్నిటికీ మించి ఇది జుట్టుకి చాలా మంచిది. మెంతులుని వాడుకుంటూ ఉంటే జుట్టు కూడా చాలా బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ప్రోటీన్, ఐరన్ లాంటివి ఎక్కువగా ఉండటం వల్ల హెయిర్ లాస్ అవ్వదు, జుట్టు పెరుగుతుంది. ఇంకా దీనికి ఒక మెయిన్ ఉపయోగం ఒకటి ఉంది. యాంటాక్సిడెంట్లు దీంట్లో సమృద్ధిగా ఉంటాయి. మెంతుల్లో ఈ యాంటాక్సిడెంట్ ఉండటం వల్ల ఆరోగ్యం అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫ్లావనాయిడ్స్, పాలిఫినాల్స్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి దీంట్లో. అంటే దీంతో సెల్స్ని కాపాడుకోవచ్చు. ఇమ్యూనిటీని ఇది పెంచి ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది. ఇలాగా ఈ మెంతులతోటి 1 కాదు 2 కాదు అనేక రకాల ఉపయోగాలు. దీన్ని మెంతుల్ని నానబెట్టి తీసుకోవడం అనేది అన్నిటికంటే ఉత్తమమైన పద్ధతి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాల్ని ఇతరులు తెలుసుకోవడం కోసం ఈ వీడియోతలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఆ లైక్ బటన్ క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.